అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను అని చిన్నప్పుడు చదువుకున్నాం. 3వ శతాబ్దానికి చెందిన మౌర్య చక్రవర్తి అయిన అశోకుడి చరిత్రను మనం గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి అశోకుడి కాలం నాటి ఓ అద్భుతమైన నగరం భారత్లో ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. గ్రీకుల చరిత్రకే తలమానికమైన ఏథెన్స్ నగరాన్ని మించిన మహానగరం మన దేశంలోనే ఉందనే విషయం మనదాకా రాలేదు. వేల ఏళ్ల నాటి భవనాల శిథిలాలు అప్పటి వైభవానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఏథెన్స్ నగరాన్నే మించిన ఆ పురాతన నగరం విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒడిశాలోని కుర్దా జిల్లాలో ప్రాచీన కోట ఉంది. దీని పేరు శిశుపాల్గడ. ఈ కోట, దాని చుట్టూ ఏర్పడిన నగరానికి చెందిన శిథిలాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. అశోకుడు కళింగి యుద్ధం చేసే నాటికి ముందు దాదాపు క్రీస్తుపూర్వం 4వ శతాబ్ద కాలంలో ఈ నగరం అద్భుతంగా విరసిల్లినట్లు ఇక్కడ దొరికిన ఆధారాలు చెబుతున్నాయి. మౌర్యుల కాలానికి ముందు నిర్మించిన ఈ కోట ఆనాటి కాలంలోనే ఏథెన్స్ నగరానికి మించి ఉండేదట. అప్పట్లోనే శిశుపాల్గడ జనాభా 25,000 దాకా ఉండేదట. అదే కాలంలో ప్రపంచంలోనే మహానగరంగా పిలువబడే ఏథెన్స్ జనాభా 10,000 దాకా మాత్రమే ఉండేదట. ఈ కోటను మొదటిసారిగా 1948లో బీబీ లాల్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుక్కున్నారు. అదే ఏడాదిలో మొదటిసారిగా ఆయన ఇక్కడ తవ్వకాలు జరిపారు. తవ్వకాల నుంచి సేకరించిన ఆధారాలతో ఈ కోట నగరం క్రీస్తుపూర్వం 3 లేదా 4వ శతాబ్దంలో అభివృద్ధి చెంది ఉంటుందని అంచనా వేశారు. మొదటి తవ్వకంలో కొన్ని బంగారు నాణ్యాలు, కొన్ని టెర్రాకోట కుండలు లభించాయి. ఆ తర్వాత 2001లో ఒకసారి, 2005, 2006లోనూ తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో కోటకు సంబంధించిన స్తంభాలు బయటపడ్డాయి. ఆ కోట నిర్మాణమే అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. శిశుపాల్గడ కోటను పూర్తిగా చతురస్రాకారంలో రక్షణ గోడలతో నిర్మించారు. ప్రతి వైపు 1/2 మైలుకు పైగా విస్తరించి ఉంటుంది. లోపల భాగం రాతి శిథిలాలు, శిల్పాలతో నిండి ఉంటుంది. కోట గోడకు 8 గేటువేలు ఉండటం దీని ప్రత్యేకత. ఇవన్నీ వీధులతో అనుసంధానం అయి ఉంటాయి. భారతదేశంలో 8 గేటువేలు ఉన్న ఏకైక పటిష్ట ప్రదేశం ఇదే. ఈ కోట గోడలు ఒక్కొక్కటి 30 అడుగులుంటాయి. ఈ కోట మొత్తం 1 కిలోమీటర్ కంటే ఎక్కువే. కోట చుట్టూ కందకం కూడా ఉంటుంది. కందకం అంటే అప్పటి రాజులు రక్షణ కోసం కోట చుట్టూ పెద్ద కాలువ తవ్వి దాన్ని నీటితో నింపేవారు. ఇలా కోట చుట్టూ కట్టే నీటి కాలువను కందకము అంటారు. ఈ కందకమును శత్రువులు ఈది దాటడానికి వీలు లేకుండా ఆ నీటిలో మొసళ్లను వదిలి పెంచుతారు. ఈ కోటకు కూడా అలాంటి సెక్యూరిటీ సిస్టమే ఉంది. కోటలో రాజభవనంతో పాటు గార్డుల ఇల్లు, వాచ్ టవర్లు, చెక్ పోస్టులు, ఇంకా ఇటుకరాతితో చేసిన ద్వారాలు కూడా ఉన్నాయి. ఇంకా ట్రాఫిక్ నిర్వహణ, పాదచారులకు అనుకూలమైన మార్గాలు, విశాలమైన రోడ్లు కూడా ఉండేవి. మొత్తంగా చెప్పాలంటే అప్పట్లోనే ఇదొక స్మార్ట్ సిటీలా ఉండేది. అంతేకాదు, ఈ నగరంలో నీటి నిర్వహణ వ్యవస్థ ప్రత్యేకంగా ఉండేది. వర్షపు నీటిని సేకరించి రిజర్వాయర్లలో స్టోర్ చేసేవాళ్లు. ఈ రిజర్వాయర్లను రాళ్లతో కప్పేవాళ్లు. అలా స్టోర్ చేసిన నీళ్లను తాగునీటికి, సాగునీటికి ఉపయోగించుకునేవాళ్లు. ఈ కోట చుట్టూ గంగా అనే చిన్న నది కూడా ఉంది. ఈ నదినే పురాతన కాలంలో పాత గంధవతి అని పిలిచేవాళ్లు. ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు నీటి నిల్వలు కూడా బయటపడ్డాయి. శిశుపాల్గడ కళింగ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ కాలంలో వాణిజ్యానికి ముఖ్య కేంద్రంగా కూడా ఉండేది. 3వ శతాబ్దంలో కళింగ యుద్ధం ఫలితంగా ఈ ప్రాంతం మౌర్యుల నియంత్రణలోకి వచ్చింది. ఆ తర్వాత అనేక ప్రాంతీయ రాజవంశాలు దీన్ని పాలించాయి. ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఎక్కువ భాగం అడవిలా ఉండేది. అయితే రాను ఈ ప్రాంతం కూడా ఆక్రమణలకు గురవుతూ వస్తోంది. అందుకే ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ అధీనంలో ఉంచారు. ఇంత పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.